పోలీస్ స్టేషన్కి వచ్చినాక నువ్వు అక్కడ పోలీస్ స్టేషన్లో ఏమని రాసినావు? 2 నెలల్లో కడతాను. 2 నెలలు అయిపోయిందా లేదా? 8 నెలల నుంచి నీకున్నాడు. మాకు సంసారం లేవా? నాకు 4 లక్షలు అవుతుంది 8 నెలలకు 50 కట్టు నాతో మాకు సిబ్బంది పరిచయం ఎక్కడ భగత సింగ్ ఉన్నప్పుడు మేనేజర్ ఉంది ఉండి సార్ నేను నాకు చిట్టి సూట్ లెటర్ అన్నాడు. నేను పెట్టినా అంటే మా అమ్మ నాన్న రిటైర్డ్ టీచర్స్ నేను చిట్టి నట్టుకుంటా నీకేమన్నా నాకు కావాలంటే నీకు ఖచ్చితంగా నేను పెట్టు నేను అంటే బాగుపడదు కదా చిట్టి నట్టుకుంటాడు మాకు అట్లాగా 5 లక్షల పెద్ద లెక్కనా అని సూట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అయితే కట్టుకోవాలా 10 నెలలకు ఎత్తుకున్నాడు. 10 నెలల తర్వాత ఎత్తుకున్నాడు 4 లక్షలు ఎత్తుకున్నాడు. ఆ ఎత్తుకున్న కథ కట్టులేదు కదా అక్కడ పార్ట్నరా లేకపోతే మేనేజరా మరి ఎందుకు చేయాల్సి ఇస్తారు అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటున్నా చిట్టు వాళ్ళు చిట్టు ఎత్తుకున్నారు మీరు సూర్యుడు ఆయన ఎత్తుకున్నాడు సూర్యుడు పెట్టుకుని డబ్బులు కడుతుంది అది వాళ్ళ నోటీస్ పోయినాయి వచ్చినాయి నోటీసులు వచ్చినాయి డిరెక్షన్ వచ్చింది. ఎందుకు కట్టట్లేదు సార్ చిట్టు మరి కడతాను ఎందుకు కట్టట్లేదు అడుగుతున్నాను అన్నాడు అవి ఎత్తుకున్న కానీ 4 సంవత్సరాలు కట్టుకుంటాను కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇద్దరు షూరిటీ పెట్టి అప్పటిదాకా వీళ్ళు ఏం చేయమంటారు చెప్పండి. అవును సార్ నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని కారంగ రవికుమార్ మాంగళ మేనేజరు నా నుంచి సూట్ తీసుకొని శ్రీరామ సిప్పండ్లో 5 లక్షల చిట్టి చేసి మరి చిట్టి చేసిన డబ్బులు కడతలేమంటే రేపు కడతా మాపు కడతా అని చెప్పి అట్లా 5 సంవత్సరాలు గడిపిండు. మళ్ళీ మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. థర్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్లో పెట్టిన తర్వాత కూడా 8 నెలల నుంచి కూడా నేను మళ్ళీ కడతలే నేను నెలకి 50,000 కడతా 10,000 కడతా 50,000 కడతా అట్లా కొన్ని కడతా అని చెప్పి అన్నాడు. ఎన్నోసార్లు శ్రీరామ సిప్పండికి వెళ్ళి కానీ ₹1 చెల్లించలేదు. తర్వాత నేను కడతా అని చెప్పి ఇట్లా తప్పిసి తిరుగుతుండు. ఎప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. నేను వచ్చినప్పుడల్లా ఆ ల్యాండ్ అమ్మాలి ఈ ల్యాండ్ అమ్మాలి డబ్బులు రాలేదు అని ఇట్లా మాయమాట చెప్పుతుండ్రు. అన్నీ ఈ సూచన మాట చెప్పి మమ్మల్ని భ్రమ పెట్టుకుంటా ఇన్ని రోజుదాకా గడిపినాం. మాకు ఊపిక లేక నశించి మరి మీ ముందు మేము ఇవ్వాలని మేము వచ్చినాం. మరి ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలి. కారం రవికుమార్ దగ్గర పోలీస్ స్టేషన్ కూడా కేసు అయింది. ఏం పట్టుకొని వచ్చినావు నేనా యాసిడ్ మందు డబ్బా తీసుకొని వచ్చినాం సార్. ఆయన కట్టకపోతే మా భార్య పిల్లలు అందరము ఈ మందు డబ్బా తీసుకొని మందు తాగి చనిపోవడానికి కూడా మాగా చిప్పల్లో సిద్ధమైనాం. ఆయన టార్చర్ భరించలేక మేము ఆ శ్రీరామ సిప్పంలో ఊకెచ్చి మమ్మల్ని వేధిస్తున్నారు. ఎప్పుడు కడతారు డబ్బులు అని. ఈయన మాత్రం ఏం మిన్నకు మీదకు ఉన్నట్టు ఏం సైలెంట్గా ఉండి మరి ఇది తాగి చచ్చిపోదామని అనుకున్నాం. మరి ఆ టైంలో మీ నుంచి మేము కావాలని చెప్పి మరి మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. మరి మా ఆయన మీద కారంగ రవికుమార్ దగ్గర చర్య తీసుకొని డబ్బులు కట్టించగలరని మన ఇంకా ఆయన రాజకీయ అండదండలతో ఉన్నాడని మాకు తెలిసింది. మరి ఆయన రాజకీయం కూడా ఎంత ఉన్నా కానీ మాకు డబ్బులు మాత్రం పే చేయకుండా ఉంటే మేము ఏం చేయగలము? మా భార్య పిల్లలము ఆర్థికంగా వెనకబడి ఉన్నాం. మా ఏ పూట కాకుండా మేము ఏ నెల జీతం ఆ నెల మేము తిని ఉండేటోళ్ళం. మరి ఈ విధంగా మాకు మోసం జరిగింది. మరి మోసపూరిత మాటలు నమ్మిన కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్ 8 నెలలు చేస్తే అప్పటి నుంచి నెలకు 50,000 కడతా అని చెప్పి అట్లా జరుపుకుంటా వచ్చింది. కానీ ₹1 కూడా పేడ్ చేయలేదు. ₹1 కూడా శ్రీరామ సిప్పండ్ల కట్టలేదు. మరి ఆయన ఇక్కడ మేనేజర్గా వండుకుంటూ వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటూ మాంగళ చిప్పండ్లో మేనేజర్గా ఉండి అందరికి కూడా డబ్బులు చెల్లిస్తుండ్రు. కానీ మాకు మాత్రం ₹1 ఇస్తలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేదిగా ఏమన్నారు? మేము ల్యాండ్ అమ్మాలి, ఆ ల్యాండ్ అమ్మినాక మేము చెప్తాం పో అంటాడు. వచ్చినప్పుడు ఏదో ల్యాండ్ అమ్మాలి, ఇక్కడ కొరట్ల ల్యాండ్ ఉంది, మంచిర్యాల ల్యాండ్ ఉంది, అక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది అని చెప్పి మాకు మోసం చేస్తుండ్రు. ఇప్పుడు ఏం జరిగింది? ఎవరు వచ్చారు? మేము మా భార్య పిల్లలము మేము స్వీట్ పెట్టిన వాళ్ళం. మన మహేందర్ గసికంటి మహేందర్ గారు, నేను ఇరువుల నరసయ్య గారు, మా ధనలక్ష్మి గారు, మేము అందరం ఇక్కడికి వచ్చినాం. స్వీట్ పెట్టిన వాళ్ళం 3 ఉన్నాం. ఆయన ఇంకా కోరేటి యమలత వాళ్ళ భర్త కూడా ఉన్నాడు కానీ ఆయన రాలేదు.
మరి ఈ విధంగా ఆయన చిట్టి డబ్బులు కట్టకుండా మాయమాటలు చెప్పుకుంటా మరి మా మీద కూటమిలో ఇస్తారని మేము ఆశిస్తున్నాం, మేము అనుకుంటున్నాం. రోజు వచ్చి నేను దినచర్యగా మారిన ఇక్కడ వచ్చి మరి ఆయన మీద ఎటువంటి చర్య తీసుకొని మాకు డబ్బులు సకాలంలో చెల్లించే ఏర్పాటు చేస్తారని కోరుతున్నాం. చిట్ పనుల సరైన చిట్టేసిండు, మా సార్ కూడా చిట్టేసిండు. అక్కడ భవితశ్రీలు వేస్తే అప్పటి నుండి మా సారు ఈయన మేనేజర్ ఉన్నప్పుడు మా సారు సంతకంకు సార్ మీరు కూడా సిగ్నేచర్ పెట్టుర్రి, నేను వెంటనే డబ్బులు కట్టేస్తా అని మా సార్కును ఇంకో కన్నయ్యకు ఇంకో మేడంకి చెప్పిన తర్వాత నాకు తెలియకుండా మా సార్ సంతకం పెట్టేసిండు. మళ్ళా శ్రీరామ్ చిట్ ఫండ్ నుండి సరే మళ్ళీ ఇక్కడ మాంగళ్యం దానికి వచ్చేసిండు. ఆయన వచ్చిన కానుండి మాకు కోర్టు నుండి నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చిన కానుండి మేము పోలీస్ స్టేషన్లో పెడితే 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఆయన మాకు ఇస్తలేడు. మా సార్ ప్రతిరోజు వచ్చి ఇక్కడే కూర్చుంటుండు, కానీ ఆయన ఒక 1 అవర్ ఏదో ఒక టైంలో వాళ్ళ స్టాఫ్కి చెప్పి వస్తాడు, ఇవ్వలేని టైంలో వచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ శ్రీరామ్ చిట్ ఫండ్ నుండి ఇక్కడికి వచ్చిన కానుండి తిరుగుతూనే ఉన్నాడు, కానీ ఒక్కరోజు కూడా ₹1 కట్టలేదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఎట్లా వచ్చారు? మేమా సార్, మేము ఇక్కడికి డబ్బులు కట్టమని వచ్చినాం సార్. డబ్బులు కట్టమని వస్తే నాకు ల్యాండ్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, మీరు ఏం చేద్దరు చేసుకోపోండి, కట్టినాడు తీసుకోపోండి, లేకుంటే మీ కోర్టు నుండి నోటీసులు వస్తే నేను చూసుకుంటా పో అని అంటున్నాడు. మాకు కూడా సార్ బతకడానికి కష్టంగా ఉన్నది. ఎందుకంటే మాకు ఈఎంఐలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు కూడా వచ్చిన జీతంలో ఆడికి బతుకుతున్నాం. మీరు ఏం చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చారు సార్? మేము అందరము ఒక మందు తాగి మందు డబ్బా తెచ్చుకొని మేము అందరం చచ్చిపోవాలనిపించింది సార్. అంత దారుణంగా బాధ కలుగుతుంది సార్ మాకు రోజు. ఇప్పుడు ఆయన 4-5 లక్షలు షూరిటీ పెట్టిండు సార్, అది వస్తే ఇప్పుడు 4-5 లక్షలు మేము ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి కట్టాలి, మేము ఎట్లా బతకాలి? ఆయన కట్టమంటే ఏ రోజు కూడా కడతలేడు. కడతా అంటే కడతపో అని లేచి ఊరుకుతాడు, స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. మీ పేరు? నా పేరు ఇరుగురాల ధనలక్ష్మి సార్, నరసయ్య సార్ వాళ్ళ మిస్సెస్. ఎంతమంది పెట్టారు మొత్తం? ముగ్గురం పెట్టి ఇస్తలేడు, కడతలేడు. ఈ మా సార్ రోజు రెగ్యులర్ కట్టుకుంటుంటే నేనేదో దొంగలే మర్చిపోతుండు కానీ కలుస్తలేడు. నెల కట్టుకుంటా చెప్పి నెల కట్టుకుంటాను పత్రం రాయించు, నెల 50 8 నెలలు పోలీసుల దరఖాస్తు ఇచ్చిరా? మాకు కూడా సార్ వీళ్ళు వేస్ట్ వీళ్ళు మాకు